హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్. ఇది ఎందుకంటే ఇది నిజంగానే గుడ్ ఈవినింగ్ కాబట్టి. అండ్ సో ఇక్కడ ఏంటంటే ఇవాళ చాలా బిజీ డే అండి. నాకు మార్నింగ్ నుంచి ఏదేదో చేద్దామని వీడియోస్ తీద్దామని అనుకున్నాను, ఏది చేయలేకపోయాను. ఫైనల్గా అసలు అనుకున్న టైంలో వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇవాళ ఏంటంటే మేము పోర్ట్ బ్లేర్ స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా ఇవాళ ఫ్రైడే అనమాట. ఇక్కడ లైవ్ అయితే చేయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు, నా లైవ్ని నేను సండేకి పోస్ట్పోన్ చేశానని కూడా. సో ఇక్కడ ఏంటంటే మేము ఇవాళ పోర్ట్ బ్లేర్ అయితే స్టార్ట్ అవబోతున్నాము. ఇక్కడ ఏంటంటే చాలా జరిగాయి. మేము ఒక ట్రైన్ అంటే మా ట్రిప్ అన్నది చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది. మా మరిది వాళ్ళు, మేము, మా అత్తయ్య గారు వాళ్ళందరూ అక్కడే కలుస్తాం అనమాట. సో ఇక్కడ ఏమైందంటే నేను ట్రైన్ చేయించాను. నేను 2 ట్రైన్స్ మారి చెన్నైకి వెళ్ళేటట్టు చేయించాను. తీరా చూస్తే ఒక ట్రైన్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో వెంటనే ఓలా అవుట్ స్టేషన్ అన్నది బుక్ చేశాను. సో 7 o'clockకి. దాంతోపాటు హౌరా యశ్వంత్పూర్ వెయిటింగ్ లిస్ట్ కూడా ట్రై చేశాను. అనుకోకుండా హౌరా యశ్వంత్పూర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. సో చెప్తున్నాను కదా, అంతా బిజీ అండి. యాక్చువల్గా ఉట్టప్పుడు ఏంటంటే ఊరు కోసం పర్చేసింగ్ అంతా చాలా క్విక్గా చేసేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోస్ చేసుకోవడం, ఇంట్లో ఇల్లు మారి ఇల్లు సర్దుకోవడం, ఈ పనులన్నింటిలో నేను ఈ పర్చేసింగ్ అన్నది చాలా డిలే చేసేసాను. ఆల్మోస్ట్ నిన్న ఇవాళ మాత్రమే కొన్నాను అనమాట. అన్నీ చాలా చాలా హడావుడైపోయింది. అండ్ ఇక్కడ ఫుడ్ ప్లేయర్ అనేది మేము ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాము. సో ఎలా ఉంది ఏంటి అన్నది నేను వచ్చాక చెప్తాను. సో మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాం ట్రిప్స్కి అన్నది. ఇది కొంచెం ప్యాకేజ్ ద్వారా ఇది ఎలా ఉంటుంది అన్నది నాకు తెలీదు, ఎందుకంటే కొంచెం లాంగ్ కదా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఫ్లైట్, చెన్నై నుంచి మాకు ఫ్లైట్ వచ్చి మార్నింగ్ 8 o'clockకి. చెక్ ఇన్ అయితే 6 కావాలి. స్టేషన్ నుంచి డైరెక్ట్ మెట్రో అయితే ఉందంట. అన్నీ తెలుసు, జస్ట్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. నేను అంటే షేర్ చేస్తాను. సో అలా అనమాట. మెట్రో ఎక్కి అక్కడి నుంచి స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము, ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ అక్కడి నుంచి ఫ్లైట్ 2.5 hours జర్నీ చెన్నై నుంచి. సో చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్ వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి అంతా ట్రావెల్ వాడే చూసుకుంటాడనమాట, అంతే. సో ఇదండి సంగతి. అండ్ ఏంటి ఎలా చేసాము అన్నది నేను వచ్చాక మీకు క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే పోర్ట్ బ్లేయర్, 2 days హ్యావ్లాక్, అండ్ నెక్స్ట్ డే మళ్ళీ పోర్ట్ బ్లేయర్, అండ్ నెక్స్ట్ మళ్ళీ చెన్నై టు బెంగళూరు. ఇదనమాట ట్రిప్. అండ్ ఇక్కడ ఇది సంగతి. సో ఇదండి. ఇక్కడ చూస్తే నేను మెయిన్గా ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సింది హ్యాట్స్ అంట. ఎందుకంటే అక్కడ ఏంటంటే చూడ్డానికి 26 degrees ఉన్నా టెంపరేచర్ వచ్చి 39 degrees 38 degrees టెంపరేచర్ మనకు ఆ ఫీలింగ్ ఉంటుందంట. అలాగే ఎండ కూడా బాగా ఎక్కువ ఉంటుందంట. మేబీ ఇప్పుడు నవంబర్ సీజన్ కాబట్టి, సో అక్టోబర్ ఎండ్ నుంచి వర్షాలు కాబట్టి చూడాలి. అంతా పడుతున్నాయనే ఉంది వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే. సో చూడాలి. హ్యాట్స్ అయితే పెట్టుకున్నాం, అంబ్రిల్లాస్ పెట్టుకున్నాం. స్లిప్పర్స్ ఏంటంటే హవాయి స్లిప్పర్స్ పెట్టుకుందాం అని అనుకున్నాం అందరం. సో హవాయి స్లిప్పర్స్ పెట్టుకున్నాం. అండ్ ఇంకేంటి ఇంపార్టెంట్, సో అండ్ అలాగే మెయిన్ ఐడి కార్డ్స్ అండి, అది మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ట్రావెల్ వాళ్ళకి ఇవ్వాలి, అలాగే ఎయిర్పోర్ట్లో ఇవ్వాలి కాబట్టి ఐడి కార్డ్స్ అన్నది కంపల్సరీ. అన్నీ పెట్టేసుకున్నాము. ఛార్జెస్ పెట్టుకున్నాం. మెయిన్గా ఛార్జింగ్ బ్యాకప్ అండి, అది మెయిన్. అసలు అది ఒకటి పెట్టుకున్నాను, ఛార్జింగ్ పెట్టేశాను. అలాగే కెమెరా పెట్టేశాను. ట్రైపాడ్ మాత్రం పట్టుకెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు అంత హోల్డ్ చేసేంత టైం ఉండదు, తెలిసి అవ్వకపోవచ్చు. సో నాకు అందుకని ట్రైపాడ్ లేకుండా తీస్తాను కాబట్టి చూడాలి వీడియోస్ ఎలా వస్తాయి అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి అంతే 3/4 మెయిన్గా ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సీలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మామూలు అయితే ఆ మట్టి వెళ్ళిపోతుంది కదా. సో 3/4 ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చి సన్ స్క్రీన్ లోషన్ అండి మెయిన్. ఏంటంటే యాక్చువల్గా గోవా వెళ్ళాము మేము. గోవా నుంచి వచ్చేసరికి నా మొహం అంతా ప్యాచెస్ కింద అయిపోయింది. అందరం కూడా ట్యాన్ అయిపోయాము. తీరా చూస్తే అక్కడ తెలిసింది ఏంటంటే సీకి వెళ్తే ట్యాన్ అయితే కంపల్సరీ అవుతాం, బ్లాక్ అయితే అయిపోతాం. నేను అందుకే గ్రూమింగ్కి వెళ్ళలేదు అస్సలు. సో వచ్చాక చేయించుకుందామని చెప్పి నేను అస్సలు వెళ్ళలేదు. యాక్చువల్గా వెళ్ళే ముందు ఎవరైనా చేయించుకుంటారు, నేను గ్రూమింగ్ వచ్చాక చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ట్యాన్ అయిపోతాం కాబట్టి. సో వచ్చాక కానీ మళ్ళీ ట్యాన్ ప్యాక్ చేయించుకోవడం కానీ ఏదైనా చేయించాలి. సో వ్యాక్సింగ్ అని ఏం చేయించుకోలేదు, అందుకే
వేస్ట్ కూడా, మనీ వేస్ట్ ఏం వేస్ట్, ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు వ్యాక్స్ చేయడం వల్ల ఉపయోగం లేదు, వచ్చాక రికా వ్యాక్స్ చేస్తే బాగుంటుంది. సో ఇదనమాట. ఎందుకంటే ఇవన్నీ నాకు గోవా తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యండి. గోవాకి వెళ్ళి వచ్చాక వాళ్ళు నాకు చెప్పిన విషయం ఇది. సో గోవాకి వెళ్ళి వచ్చాక మొత్తం బ్యాచెస్ వచ్చి 1 మంత్ పట్టింది. దాని తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఒక సన్ స్క్రీన్ లోషన్ ఉంటుంది అలోవీరాది. సో 1 మినిట్ నేను చూపిస్తాను. సో చూసారు కదా, ఇలాగా కనిపిస్తుంది. ఇది సన్ స్క్రీన్ లోషన్ అనమాట. సో ఇది మనం సీలోకి వెళ్ళే ముందు రాసేసుకుని ఆ తర్వాత రాగానే మళ్ళీ స్నానం చేసేసి మాయిశ్చరైజర్ అయితే రాసుకున్నట్టయితే ఎలాంటి ఇలా ప్యాచెస్ కానీ ట్యాన్ ఎక్కువ అవ్వడం కానీ ఉండదంట. మీకు ఎవరికైనా అవసరమైతే చూడండి. సీలోకి వెళ్ళే ముందు మనం ఈ విధంగా అలోవెరా సన్ స్క్రీన్ లోషన్ అయితే రాసుకుంటే మంచిది. సో ఇది ఫ్రెండ్స్, సో అది అంతే. ఇంపార్టెంట్గా దివ్య పట్టుకున్నాను అండి, చిన్న మేకప్ అంతే. సో అది. సో ఇక్కడ జర్కిన్స్ ఇలాంటి అవసరాలు లేవు. బెంగళూరు అయితే జర్కిన్స్ కంపల్సరీ కదా, ఇక్కడ అయితే అలాంటి పని లేదు, ఫ్రీ అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా మేము ఎలా స్టార్ట్, మా ఫుడ్ కూడా రెడీ చేసేసాను. సాంబార్ అన్నం పెట్టా, పెరుగు పెట్టా, అప్పడాలు పెట్టా, ఇంకేం పెట్టా, ఏం పెట్టా ఇప్పుడు సాంబారు, పెరుగు, అప్పడం. మా ఫ్రెండ్ కొంచెం ఒక రకం, వాళ్ళు తమిళియన్స్ అనమాట, ఒక తను స్పెషల్ ఇచ్చారు, అదొకటి పెట్టేశా. సో ఇవే అనమాట, ట్రైన్లో ఎంజాయ్ చేసేయడమే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నా ట్రావెల్ వ్లాగ్ అన్నది చూస్తారు. సో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టేషన్లో ఉన్నాము. అండ్ స్టేషన్ చూసారు ఎంత రష్గా ఉందో. ఈ టైంకి ఎప్పుడు క్యాట్ ప్రో ఇలాగే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే కార్తికేయ ఏడుస్తుంది. దానికి ఒక రీజన్ ఉంది. పాప అది 2 బ్యాక్ ప్యాక్స్ అయితే రెడీ చేసుకుంది, దానికి సంబంధించినవన్నీ. సో అవన్నీ ఇంట్లో మర్చిపోయి వచ్చేసింది అనమాట. మొత్తం సర్దుకుంది నీట్గా. సో అంబ్రెల్లా, క్యాప్, స్విమ్ సూట్ అన్నీ సర్దుకుంది. అన్ని ఇంట్లో మర్చిపోయి వచ్చింది. ఆ టెక్కే గుర్తొచ్చింది అనమాట. ఏం పర్వాలేదండి, మళ్ళీ మా వారు అన్నీ కొన్నారు. సో ఇంకొక సెట్ మొత్తం కొన్నారనమాట. ఏడ్చి సాధించడం అంటే ఇదే అంటారు. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా నేను కొనుక్కున్నాను బెంగళూరు సెంట్రల్లో ఒక చిన్న బ్యాగ్. సో నాకు ఈ ట్రావెల్లో చాలా బాగా ఉపయోగపడిందండి. ట్రావెల్ టైంలో ఇలాంటి బ్యాగ్స్ మనకి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. A to Z పెట్టేసుకోవచ్చు మనం. పైగా హ్యాండ్లింగ్కి చాలా సులువుగా ఉంటుంది. ఇది నేను బెంగళూరు సెంట్రల్లో తీసుకున్నాను. సో ఇది ఈ బ్యాగ్ ఎలా ఉంది చూడండి, బాగుంది కదా. సో ఆ తర్వాత ఇక్కడ స్టేషన్ ఏంటంటే మేము జోలార్పేట్ నుంచి చెన్నై 2 ట్రైన్స్ అనమాట. సో ఆ జోలార్పేట్ వరకు హౌరా యశ్వంత్పూర్, అక్కడి నుంచి ఇంకొక ట్రైన్ ఎక్కాం చెన్నైకి మిడ్-నైట్ 1 o'clockకి. హాఫ్-అన్-అవర్ జోలార్పేట్ స్టేషన్లో వెయిటింగ్ అనమాట. ఎలా అయిపోయామంటే అలా అయిపోయాం మొహాలు అవి. తర్వాత ఇదిగో ఇది మెట్రో అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్. అది రైల్వే స్టేషన్లో మెట్రో అనమాట. సో రైల్వే స్టేషన్లో మెట్రో ఆల్మోస్ట్ 5 o'clockకి స్టార్ట్ అయిందండి ఈ మెట్రో. ఎందుకంటే నేను 6కే చెక్ ఇన్ అని చెప్పాను కదా. అక్కడి నుంచి 40 minutes అన్నీ బాగా సెట్ అయిపోయాయి. సో ఈ మెట్రో అన్నది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకే డైరెక్ట్ అనమాట. ఇంకేం కిందకి దిగి మళ్ళీ ఇంకోటి నడవడం అంటే ఏం లేదు. డైరెక్ట్ మనకి దిగడమే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో అలా వెళ్ళిపోతూ మనకి ఇంక టైం వేస్ట్ కూడా ఉండదు కదా. క్విక్గా అయిపోయింది మా చెక్ ఇన్ అంతా కూడా. సో స్టార్టింగ్లో ఏంటంటే మేము ఈ మెట్రో అన్నది ఎందుకంటే ఈ సాటర్డేస్ కానీ సండేస్ కానీ మెట్రో కొంచెం టైమింగ్స్ తక్కువ ఉంటాయి. సో సెట్ అవుతుందా లేదా అనుకున్నాం కానీ అనుకోకుండా వాటిని ఫస్ట్ మెట్రోనే అందుకోగలిగాము. అండ్ అలాగే రీచ్ అయిపోయాం అనమాట. ఈ 2 ట్రైన్స్ కాన్సెప్ట్ కాదు కానండి, చాలా టెన్షన్ పడిపోయాము అసలు ప్రాపర్గా మనం చెక్ ఇన్ టైంకి వెళ్తామా లేదా అని. ఇక్కడ ఏంటంటే మేము, మా మరిది వాళ్ళ అత్తయ్య గారు అందరం కలిసి వెళ్తున్నాం. ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి అందరం చెన్నై నుంచి కలుద్దామని అనుకున్నాం అనమాట. సో చెన్నై ఎయిర్పోర్ట్లో అందరం కలిసాము. మా నుంచి మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్ళి చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ అయిపోయి మా తర్వాత వాళ్ళు ఒక హాఫ్-అన్-అవర్కి వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే టిఫిన్స్ అన్నీ బాగున్నాయి. యాక్చువల్గా మా ఫేసెస్ మీరు కొంచెం ఇగ్నోర్ చేసేయండి. బెంగళూరు నుంచి ముందు రోజు నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ అనుకుంటా సంథింగ్. సో అందరూ ఆర్డర్ ఇచ్చేసి ఈ లోపల మీకు నేను చూపిస్తాను. ఇక్కడ జ్యువెలరీస్ కానీ లేదంటే అక్కడ అసలు డెకరేటివ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి. ఆ 2 చిన్నగా కవర్ చేశాను చూడండి, నిజంగా చాలా బాగున్నాయి. క్రాకరీ కానీ దేవుడివి చాలా బాగున్నాయి. ఎవరైనా పెట్టుకునేటట్టయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. సో అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత మేము ఏంటంటే పొంగల్, దోశ అండ్ కాఫీ మా అమ్మాయికి రిజన్ తీసుకున్నాము. తీరా చూస్తే అసలు నిజంగా చెప్తున్నా ఆ బిల్ల నాకు కళ్ళు తిరిగింది.
రూ. 780 అయిందండి. ఏమీ లేదు. కాఫీ అయితే దారుణంగా ఉంది. కాఫీ లవర్స్ ఖచ్చితంగా దాన్ని అసలు తాగలేరు. కాఫీ అనలేరనమాట. అంత సేమ్‌గా ఉంది. అండ్ అలాగే దోస గాని, దోస ఓకే. పొంగల్ కూడా ఓకే. వడ మాత్రం అస్సలు బాలేదు. ముందు రోజే చేసిందనుకుంటా. ఎంత ఎయిర్‌పోర్ట్ అయినా గానీ, వీళ్ళ రేట్లేంటో నాకైతే అర్థం కాదండి బాబు అసలు. ఇంకా ఇంకా తినేసి మేమైతే రెడీగా ఉన్నాము. ఇంకా వాళ్ళు కూడా చక్కగా వచ్చేసి యాడ్ అయిపోయారు. ఇంకా అందరం కలిసి మా ఫ్లైట్ దగ్గర కూర్చున్నాము. గేట్ నెంబర్ 7 వచ్చిందనమాట మాకు. సో, అక్కడ వెయిట్ చేస్తున్నాము. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎలా ఉంటుంది ఏంటని. ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాము. వాడు అక్కడి నుంచి పోర్ట్ బ్లెయిర్ నుంచి ఇంకంతా వాడే అనమాట. పోర్ట్ బ్లెయిర్ వరకు మనది. అప్ అండ్ డౌన్ ఎయిర్ ఫేర్ కూడా మాదే అనమాట. సో, ఒక్క పోర్ట్ బ్లెయిర్ టు పోర్ట్ బ్లెయిర్ వాడిది ప్యాకేజ్. అక్కడి దాకా మాదే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎందుకు బుక్ చేసుకున్నాం అంటే బేసిక్గా అక్కడ రోజంతా వేస్ట్ అవ్వకూడదని చెప్పి మార్నింగ్ ఫ్లైట్ ఎందుకంటే ఈ రోజు నుంచి ఫుల్ డే దిగిన దగ్గర నుంచి ప్యాకేజ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. వాళ్ళకేం పోయింది, వాళ్ళు మీరు నెమ్మదిగా రమ్మనే చెప్తారు. మన ప్యాకేజ్ కవర్ చేసుకోవాలంటే అంత ఎర్లీగా వెళ్తే అంత తొందరగా మనం ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడైతే టిఫిన్ తినడం అయిపోయింది. ఆ ఆ తర్వాత మా వాళ్ళందరినీ కలుసుకొని సో ఇది తినేయడం అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈ లోపల మా అందరూ వచ్చేసారు. మా మరిది వాళ్ళు, మా మావయ్య గారు వాళ్ళు అందరూ వచ్చేసారు. వాళ్ళు ఆల్రెడీ తినేసే వచ్చారు అనమాట. ఇంకేం తినలేదు. చెప్పాను కదా మా మావయ్య గారు వాళ్ళది చెన్నైయే. మా మరిది వాళ్ళు కూడా చెన్నై వచ్చేసారు బిఫోర్ 10 days. సో ఇంకా వాళ్ళకి ఇక్కడ వచ్చి తిని ఇంకేం చేయాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసారు. మేము వెళ్ళాక రెడీ అయ్యామండి. పోర్ట్ ప్లేయర్లో ఒక హాఫ్ అన్ అవర్లో చక్కచక్క రెడీ అయిపోయాము. వాళ్ళు రెడీ అయ్యి వచ్చారనమాట. మేము ముందు రోజు నుంచి వస్తున్నాం కదా అది. ఆ తర్వాత ఈ తినేసిన కార్యక్రమం అయిపోయాక కబుర్లు చెప్పి ఫోటో దిగాక ఇక్కడైతే బోటింగ్ అయిపోతున్నాం. బోటింగ్ అంటే ఆల్మోస్ట్ మాది అందరి సీట్లు ఒక దగ్గర వస్తాయి అనుకున్నాం. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా అది అందరి సీట్లు ఒక దగ్గరే వచ్చాయని చెప్పింది. తీరా చూస్తే ఒక్కొక్క ముగ్గురు చెప్పిన దూరంగా కూర్చోవాల్సి వచ్చింది మాకు ఫైనల్గా. సో కానీ ఎంజాయ్ చేసామండి. నిజంగా ఫ్లైట్‌లో వెళ్తుంటే నేను లాస్ట్‌లో వీడియో వస్తుంది చూడండి. ఆ వ్యూ అసలు ఎంత బావుందంటే పైనుంచి పోర్ట్ బ్లెయిర్ చూస్తుంటే చాలా బావుందనిపించింది. అలాగే టేక్ ఆఫ్ కూడా భలే అనిపించింది. ఇప్పుడు ఇండిగో టేక్ ఆఫ్ చాలా బావుంది. అది కూడా చూపిస్తాను చూడండి ఇండిగో టేక్ ఆఫ్. సో ఇక్కడ నుంచి వీడియో అయితే చూసేసేయండి లాస్ట్ వరకు. అంతా పోర్ట్ బ్లెయిర్ కూడా పైనుంచి ఎంత బావుంటుందో కూడా చూసేసేయండి.
ఫ్రెండ్స్ పోర్ట్ బ్లేర్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి చాలా చిన్నది ఎయిర్పోర్ట్, చూసారా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళనివ్వరు కాబట్టి చిన్న బస్సులో తీసుకెళ్లారు వాళ్ళు లోపలికి. సో ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నాం అనమాట మనం. చాలా బాగుంటుంది. సిగ్నల్స్ అయితే లేవు. ఇక్కడ నుంచి మొదలు నాకు 4 days సిగ్నల్స్ లేవు, వైఫై లేదు, ఏం లేదండి. అలాగే మేనేజ్ చేసాం. ఒక బిగ్ బాస్ హౌస్ లా అనిపించింది అనమాట. సో ఇంతే, ఫోన్ లేనట్టే కంప్లీట్ గా. అండ్ ఇక్కడ ఏంటంటే నా నెక్స్ట్ వీడియోస్ ఇక్కడ దిగాక ఇక్కడి నుంచి ఏం చేసాం అన్నది నా నెక్స్ట్ వ్లాగ్ లో మీరు చూసేయండి. ఇక్కడికైతే ఈ వ్లాగ్ ని ఎండ్ చేసేస్తున్నాను. సో మీరు దిగి లోపలికి వెళ్ళి బ్యాగేజ్ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ మీతో కలుస్తాను అనమాట. అప్పటిదాకా బాయ్.